దినం ఏసీ రూమ్లలో కూర్చుంటే తెలుస్తలేదు కానీ చిన్న కొడతలేవు ఎండలు. ఇండ్ల ఫ్యాన్లు కూలర్లు రుప్పడిగా తిరుగుతున్నాయి. దర్వాజలకు జోరబొంతలు కట్టి నీళ్లు కొట్టుకుంటున్నారు కొందరైతే. ఇక పోరగాళ్ళు అయితే ఎండలకు వశపడక పోయి నీళ్ల తొట్లలో కూర్చుంటున్నారు. మనకే ఇట్లుంటే ఇక ముసలోళ్ళ పరిస్థితి చెప్పాలనా? ఆయలు పయాలు అవుతున్నారు. ఎండ దేవుడు మంట అట్లున్నది మరి. వామ్మో ఏం ఎండలరా నాయన, నిప్పుల తట్ట నెత్తి మీద పెట్టినట్టే ఉన్నది. సూరన్న సురుకులు చిన్నగా లేవు పొర్రి. పొద్దుగాల 7 కొట్టక ముందే దంచుతుంది ఎండ. ఇక పగటిలైతే వశపడకుంటైంది పబ్లిక్ కి. ఎండకు పెంక మీద పేలాల లెక్కనే శంగ ఎగురుతున్నారు. మరి 42 డిగ్రీల ఎండ అంటే చిన్న ముచ్చట్న? దినామింత మంట పెంచుతున్నాడు ఎండ దేవుడు. ట్రాఫిక్ జామ్లతోని ఫుల్ బిజీగా ఉండే పట్నం రోడ్లు మొత్తం ఖాళీ అవుతున్నాయి. అర్జెంటు పనులుంటే తప్ప బయటికి వెళ్తలేరు. ఇక ఎండ తిప్పలకు పండ్ల రసాలు, కూల్ డ్రింక్లు, కొబ్బరి బొండాలు దాగి చల్లబడుతున్నారు. ఏహే గీట్తో నేను దూపదీరుతుంది అనుకునేటోళ్ళు బీర్ల పొత వస్తున్నారు మంచిగా.